ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా అయోధ్యలో ఏదైతే శ్రీరాముని విగ్రహం ప్రాణప్రతిష్ఠ జరుగుతూ ఉందో ఆలయంలో దానిలో భాగంగా దేశవ్యాప్తంగా విద్యా సంస్థలకైతే సెలవు అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట. సో అందులో భాగంగా చూసుకున్నట్లయితే మన రాష్ట్రంలో కూడా సెలవులు అయితే ఇవ్వాలని చెప్పేసి ఆల్రెడీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది. అయితే ఇందులో భాగంగా చూసుకున్నట్లయితే సోమవారం నాడు దేశవ్యాప్తంగా సెలవులు అయితే ఇస్తున్నారు కాబట్టి మన రాష్ట్రంలో కూడా విద్యా సంస్థలకు సెలవులు అయితే ఇవ్వాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారన్నమాట. సో అందువల్ల చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలకు ఆల్రెడీ ఇప్పటికే ప్రతిపక్షాలన్నీ కూడా విద్యా సంస్థలకు సెలవులు అయితే ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఉన్నాయన్నమాట. అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి మరొక గంటలో ఇన్ఫర్మేషన్ అయితే విడుదలైతే చేయబోతుందన్నమాట. సో సెలవులు అనేది ఏంటనేది, సెలవులు విడుదల చేస్తున్నారా లేదనేది కనీసం హాఫ్ డే వరకైనా సరే సెలవులు ఇవ్వాలని చెప్పేసి ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. కనీసం హాఫ్ డే వరకైనా కూడా సెలవు అయితే ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నారన్నమాట. సో అందువల్ల సోమవారం నాడు మనకి రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలకు అయితే సెలవు అయితే రాబోతుందన్నమాట. ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని